చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए हम छोटे सा दुआ करके आज का वचन सुनेंगे। పరిశుద్ధుడైన మా తండ్రి, स्वर्गपिता हमारे परमेश्वर, ఈ సమయాన్ని మా కొరకై దీవించండి. प्रभु आप इस समय दिया इसलिए धन्यवाद। వినుచు ఉన్న ప్రతి శ్రోతకుడును మీ కృప పాత్రుడుగా ఉండుటకు సహాయమును దయచేయండి. प्रभु जितने लोग आज वचन सुन रहे प्रभु सबको भी आप आशीष दें। యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, छोटे से यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం నుండి చదువుకుందాం. 3వ వచనంలో, కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేతపట్టుకొని కొండ ఎక్కి తిని. हम व्यवस्था विवरण में 10 अध्याय 3 वचन पढ़ेंगे। तब मैंने बाबुल की लकड़ी का एक संदूक बनवाया और पहले पटियाओं के समान पत्थर की 2 और पटियां घड़ी। तब उन्हें हाथों में लिए हुए पर्वत पर चढ़ गया। 2 రాతి పలకలను చేతపట్టుకొని కొండ ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. यहाँ पर हम देख सकते हैं पत्थर की 2 पटियां पकड़ कर उन्होंने पहाड़ को चढ़ गया। ఆ సమాజ దినమున देखे तो उस घटना में ఆ కొండ మీద उस पहाड़ में అగ్ని మధ్య నుండి वो आग का बीच में से తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను जो आपके साथ बुला है वो 10 आज्ञाओं को మునుపు రాసినట్లు जैसे इसका पहले लिखा है యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. यहोवा ने उस पत्थर के ऊपर लिखा है। యెహోవా వాటిని నాకు ఇచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. हम 4 वचन पढ़े तो और जो 10 वचन यहोवा ने सबके दिन पर्वत पर अग्नि के माध्यम से तुमसे कहे थे वे ही उसने पहलों के समान उन पटियाओं पर लिखे और उनको मुझ सौंप दिया। ఇక్కడ దేవుడు వ్రాసి ఉన్నటువంటి రాతి పలకల మీద వ్రాతలను మనం గమనిస్తూ ఉన్నాం. यहाँ पर हम देख सकते हैं पटियाओं को हम देख सकते हैं। ఈ రాతి పలకల మీద దేవుడు వ్రాసి ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే इस पटियाओं को ऊपर जो परमेश्वर ने लिखा है वो आज्ञाओं को हम देखें तो అంతకు ముందు అయితే 4వ అధ్యాయము इसका पहले देखें तो हम 4वें अध्याय में 12వ వచనంలో చదువుకున్నాం. యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. हम पढ़ेंगे व्यवस्था विवरण 4 अध्याय 12 वचन पढ़ेंगे। तब यहोवा ने उस आग के बीच में से तुमसे बातों की, बातों का शब्द तो तुमको सुनाई पड़ा परंतु कोई रूप ना दिखा, केवल शब्द सुनाई पड़ा। ఇక్కడ 2 సార్లు దేవుడు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. यहाँ पर हम पढ़ सकते हैं 2 बार परमेश्वर लिखवाया। ఒక్కసారి వ్రాసినటువంటి వాటిని जो पहले बार लिखवाया దేవుడు ఉగ్రత వలన దేవుని యొక్క కోపాన్ని చూచి వాటిని మోషే పడవేసి ఉన్నాడు. जैसे परमेश्वर को गुस्सा पड़ा था और देखकर मूसा ने उस पाटियों को तोड़ दिया। మరలా దేవుడు అతనికి ఏమని చెప్పాడంటే 10వ అధ్యాయంలో और 10वां वचन में हम पढ़े तो 10 अध्याय में ऐसे है 2 రాతి పలకలను చెక్కి వాటిని కొండ మీదకి తీసుకొని రమ్మన్నాడు. यहाँ पर परमेश्वर ने मूसा से कहा 2 पाटियों को बनाओ और पहाड़ पर मेरे पास ले आओ। వాటిని దేవుడు మరలా వ్రాసి और परमेश्वर ने उधर फिर से लिखवाया। మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर उनका खुद अंगुली से लिख के मूसा को दिया। ఆ 4వ వచనంలో ఏమని చెబుతున్నాడంటే, ఆ సమాజ దినమున కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మినుపు రాసినట్టు యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. यहाँ पर पढ़े तो व्यवस्था विवरण 10 अध्याय 4 वचन में ऐसे लिखे हैं और जो 10 वचन यहोवा ने सभा के दिन पर्वत पर अग्नि के माध्यम से तुमसे कहे थे वे ही उसने पहलों के समान उन
पाटियाओं पर लिखे और उनको मुझे सौंप दिया। యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. हम 5 वचन में ऐसे पढ़ेंगे, तब मैं पर्वत से नीचे उतर आया और पाटियाओं को अपने बनवाए हुए संदूक में घर दिया और यहोवा की आज्ञा के अनुसार वे वही रखी हुई है। కొండ మీద నుండి తీసుకొచ్చినటువంటి ఆ రాతి పలకలను మందసంలో పెట్టి ఉన్నాడు. यहाँ पर देखें तो उस पाटियों को उन्होंने परमेश्वर के आज्ञा के अनुसार उधर ही वो पेट में रखा है। ఇక్కడ వాటికంటే ముందుగా 3వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే, और तीसरा वचन में ऐसे लिखे हैं, కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని అని చెప్తూ ఉన్నాడు. यहाँ पर देखें तो तीसरा वचन में ऐसे है, तब मैंने बाबुल की लकड़ी का एक संदूक बनवाया और पहले पाटियों के समान पत्थर की 2 और पाटियां घड़ी, तब उन्हें हाथों में लिए हुए पर्वत पर चढ़ गया। ఆ 2 రాతి పలకలను మందసంలో పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ये 2 पत्थर का पाटियों को मूसा ने यहाँ पर वो संदूक में रखा था। ఇక్కడ 2 విషయాలని మనం గమనించవలసి ఉన్నాం. यहाँ पर 2 विषयों के बारे में हम पढ़ सकते हैं। దేవుడు చేతితో వ్రాసి ఉన్నటువంటి వాటిని చేవురాతగా మనం గమనిస్తూ ఉన్నాం. जो परमेश्वर उनका खुद अंगुली से लिखा है उधर भी हम पढ़ सकते हैं। నిర్గమకాండము 20వ అధ్యాయములో మనం గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయములో దేవుడు పలికి ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీను వివరించి చెప్పాను. 21వ వచనమే. निर्गमन का किताब 20 अध्याय पहले वचन में ऐसे है, तब परमेश्वर ने ये सब वचन कहे। ఇక్కడ దేవుని యొక్క 10 ఆజ్ఞలను మనం గమనిస్తూ ఉన్నాం. यहाँ पर परमेश्वर दिया हुआ है और 10 आज्ञाओं को हम यहाँ पढ़ सकते ఈ हैं। 10 ఆజ్ఞలను కూడా రాతి పలకల మీద వ్రాసి దేవుడు ఇచ్చాడు. इस 10 आज्ञाओं को परमेश्वर ने पत्थर का पाटियों पर लिख के मूसा को दिया। ఇక్కడ 2 సార్లు వ్రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. हम देख सकते हैं कि 2 बार परमेश्वर ने लिखा है। మొదట వ్రాసినటువంటి వాటిని जो पहले बार लिखा था, దేవుడు వ్రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞల కంటే ముఖ్యమైనటువంటి వీళ్ళ బ్రతుకులు చాలా చెడిపోయి ఉన్నాయి. तो यहाँ पर देखें तो इस्राएलियों का जीवन का तरीका वो अच्छा नहीं था। ఇక్కడ 13వ వచనం 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 13వ వచనంలో చదువుకున్నాం. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అప్పుడు వీళ్ళు చేసినటువంటి పనికి దేవుడు అలసిపోయినట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. यहाँ पर देखें तो जो गलत वो इसराइल लोग करने लगे, उनको देखकर परमेश्वर भी थक गया। వాళ్ళ యొక్క క్రూరమైనటువంటి కార్యాలని దేవుడు గమనించి उनको जो जीवन का तरीका है परमेश्वर जान लिया था। వాళ్ళకి ఆ ఆజ్ఞలను ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. तो परमेश्वर ने आज्ञाओं को देने के लिए पसंद नहीं किया। దేవుడు మోషాకి మరలా తీసుకొని రమ్మని సెలవిచ్చి ఉన్నాడు. और वो परमेश्वर ने फिर से मूसा को ऐसे बुलाया कि कहा कि आप फिर से वो पार्टियों को लेके आओ। ఆ 2 రాతి పలకల మీద దేవుని యొక్క ఆజ్ఞలను వ్రాసి ఉన్నాడు. तो वो 2 पत्थर का पार्टियों के ऊपर परमेश्वर ने फिर से आज्ञाओं को लिख दिया। ఆ 10 ఆజ్ఞలను కూడా దేవుడు మందసంలో పెట్టి ఉన్నాడు. उस 10 आज्ञाओं को मूसा ने वो संदूक में रखा था। ఆ మందసం ఎక్కడ ఉంటుంది? वो कहाँ रहता है? గుడారం ఉన్నది. वो तंबू है। గుడారములో దేవుని యొక్క మందిరం ఉన్నది. वो तंबू में परमेश्वर का मंदिर है। ఆ మందిరములో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని 2 చోట్ల ఉన్నాయండి. उस मंदिर में देखे तो पवित्र जगह और अति पवित्र जगह 2 भाग है। అతి పరిశుద్ధ స్థలములో जहाँ जगह है अति पवित्र स्थल, ఈ మందసం ఉంటుంది. इस तंबू रहते हैं। సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్కడికి యాజకుడు వెళ్తాడు. साल में एक बार ही
वो याजक है वो जाना पड़ेगा। ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళేటప్పుడు जो प्रधान याजक है जब वो जाते हैं అతను చాలా మెళకువలు కలిగి వెళ్తాడండి. वो बहुत जागृति से जाते हैं। అతనికి పాపముల కోసము उन्होंने అతని కుటుంబ పాపముల కోసమై బలిచ్చి వెళ్తాడండి. उनका खुद पाप के बारे में और उनका परिवार का पाप के बारे में वो बलि चढ़ा के फिर वो अति पवित्र जगह में जाते हैं। అతను ఎప్పుడు కూడా తిరిగి వస్తాను అనే ఆశతో వెళ్ళడండి. वो कभी जाते हैं वो ऐसे नहीं आशा करता कि मैं फिर वापस आऊं, ఎందుకంటే అది అతి పరిశుద్ధ స్థలము కాబట్టి. क्योंकि वो जगह है अति पवित्र जगह। ప్రధాన యాజకుడు ఒక్కడే ఆ మందిరంలో ఉంటాడు కనుక सिर्फ प्रधान याजक ही उस जगह में जाना है। అది సంవత్సరానికి ఒక్కసారి మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోనండి అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. साल में एक बार अपने आप को दुख उठाओ बोल के परमेश्वर कहा। 9వ నాటి సాయంకాలం నుండి 10వ నాటి సాయంకాలం వరకు మీరు పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. परमेश्वर ने कहा 9वां दिन का और शाम से लेकर 10वां दिन शाम तक आप पवित्र जीवन रहना है। ఆ 9వ తారీఖు సాయంకాలం నుండి वो 9 दिन शाम से लेकर 10వ తారీఖు సాయంకాలం వరకు కూడా పరిశుద్ధ సంఘంగా వాళ్ళు కూడుకుంటారు. वो 10वां तारीख शाम तक वो एक पवित्र जगह जैसे वो कलशा पूरा इकट्ठा होते हैं। ప్రధాన యాజకుడు మందిరములో నుండి బయటికి వచ్చే వరకు కూడా जब प्रधान याजक वो डेरा से वो तंबू से फिर वापस आने तक ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. सारा जनता पूरा भी इंतजाम करते रहेगा। ఎందువలనంటే क्यों ऐसे बोलते हो? వీళ్ళు పాపము చేసినట్లయితే అగర్ దేవుడు ఆ పాపాల కోసమై అతన్ని బలివచ్చని భయపడుతూ ఉంటారు. अगर वो पाप किया तो वो सब जनता का पाप के बारे में परमेश्वर उनको बलि जैसे ले सकते बोल के लोग पूरा डरते हुए थे। ఇక్కడ మనుషుల యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాం. यहाँ पर इंसान का जो स्थिति है हम देख सकते हैं। వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మీరిపోయినటువంటి వారు కాదు. हम देखें तो वो कभी भी परमेश्वर का आज्ञा को और आगे नहीं जा सकते हैं। అది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలుగా చెప్పబడి ఉన్నాయి. वो देखे तो ये सारा आज्ञा भी परमेश्वर की ओर से आया और परमेश्वर ही दिया हुआ है। దేవుని యొక్క ఆజ్ఞలు మోషే వ్రాసి ఉన్నటువంటి ఆజ్ఞల్ని పలకల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. और जो आज्ञाओं को मूसा ने लिखा है हम भी वो पढ़ सकते हैं बाइबल में। మోషే వ్రాసి ఉన్నటువంటి మోషే గ్రంథంగా ఉన్నవి जो मूसा ने लिखा वो पूरा भी इसमें पढ़ सकते हैं। ఇవైతే దేవుడు వ్రాసినటువంటి 10 ఆజ్ఞలు. और ये भी पहले वो लिखे हैं वो परमेश्वर खुद हाथ से लिखा है। ఈ 10 ఆజ్ఞల్ని కూడా దేవుడు తన యొక్క మహిమతో నింపుచూ ఉంటాడని. इस सारे 10 आज्ञाओं को परमेश्वर उनका महिमा से भरते हुए रहता। ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరిపోయినా కూడా ఆజ్ఞలన్నిటిలో అపరాధిగా తీర్చబడుచూ ఉన్నారు. अगर एक व्यक्ति इस 10 आज्ञाओं से एक आज्ञा भी छूट गया अगर नहीं माना तो सारा 10 आज्ञा भी वो नहीं माना है। ఎందువలన అంటే 10 ఆజ్ఞలు చాలా విలువైనటువంటివి. क्योंकि ये 10 आज्ञा बहुत मूल्य है। 10 ఆజ్ఞల్లో 10 आज्ञाओं में మొదట ఆజ్ఞ पहले आज्ञा నీ దేవుడైన యెహోవాను నేనే अपना అని చెప్తూ परमेश्वर ఉన్నాడు. यहोवा मैं ही हूँ। ఆ తర్వాత విగ్రహారాధనని ద్వేషించి ఉన్నాడు. मूर्ति पूजा को विरोध किया దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని చెప్పి ఉన్నాడు. और परमेश्वर का नाम को हम ऊंचे उठाना है ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవాలని సెలవిచ్చి ఉన్నాడు. और विश्राम का दिन को मानने का। ఈ 4 ఆజ్ఞలు కూడా ये 4 आज्ञा हम पूरा దైవ సంబంధమైనవిగా భావించి ఉన్నాం. परमेश्वर का ओर से और परमेश्वर को वे जानते हैं। ఈ మిగిలిన 6 ఆజ్ఞల్ని కూడా और बाकी 6 आज्ञा మానవుడు ఉండవలసినటువంటి మెళకువలను గురించి వ్రాస్తూ ఉన్నాడు. जैसे एक इंसान इस संसार में जीना है उनका बारे में परमेश्वर आज्ञा दिया। ఈ 4 ఆజ్ఞల్ని మానవుడు ఎప్పుడు కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. इस 4 आज्ञाओं को हम कभी भी नहीं भूलना। మిగిలిన 6 ఆజ్ఞల్లో और इस बाकी 6 आज्ञाओं को వ్యభిచారము చేయకూడదు, विचार ना करना, దొంగతనం చేయకూడదు, चोर ना करना, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, झूठ गवाही ना देना నీ పొరుగువాడిది ఏది కూడా ఆశింపకూడదు, और दूसरों का व्यक्ति से कुछ भी आशा నీ नहीं करना పొరుగువాడి భార్యనైనను और दूसरों का అతని पत्नी కలిగిన भी हो, దేనినైనా చూసి ఆశింపకూడదు. और जो कुछ भी उनके पास संपत्ति रहते है देखकर कुछ भी आशा మరి नहीं ఇక్కడ करना। దేవుడిచ్చినటువంటి 6 ఆజ్ఞల్ని కూడా మనుషుడు కోసమని దేవుడు ఇచ్చి ఉన్నాడు.
ऐसे है तो जो कुछ भी यहाँ पर है 6 आज्ञा को परमेश्वर दिया वो पूरा भी परमेश्वर इंसान के लिए दिया है। ఈ 10 ఆజ్ఞల సారాంశమే దేవుని యొక్క జ్ఞానంగా మనం గమనించవలసి ఉన్నాం. इस 10 आज्ञाओं का मूल अर्थ ये है कि ये पूरा परमेश्वर से आया है। ఈ 10 ఆజ్ఞల్ని ఎప్పుడు కూడా దేవుడు కొట్టివేసినట్లుగా చెప్పబడలేదు. हम किधर भी नहीं देख सकते कि परमेश्वर कभी भी इस 10 आज्ञाओं को तोड़ दिया। ఈ 10 ఆజ్ఞలను గురించి వ్రాసినటువంటి సమయంలో యాకోబు పత్రికలో చూద్దాం. और इस 10 आज्ञाओं के बारे में और कुछ पढ़ेंगे याकूब का पत्री में 2వ అధ్యాయము 10వ వచనంలో చదువుకున్నాం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన కనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. हम पढ़ेंगे तो याकूब का पत्री 2रा अध्याय 10-11 वचन हम पढ़ेंगे। क्योंकि जो कोई सारी व्यवस्था का पालन करता है परंतु एक ही बात में चूक जाए तो वह सब बातों में दोषी ठहर चुका है। इसलिए कि जिसने यहाँ कहा तू व्यभिचार ना करना, उसी ने यहाँ भी कहा तू हत्या ना करना। ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలు यहाँ पर हम पढ़े तो ఆజ్ఞలు అనేది గమనించవలసి ఉన్నాం. ये पूरा भी परमेश्वर की ओर से आया हुआ आज्ञा है। ఈ ఆజ్ఞల్లో ఒకటి దాటిపోయినా కూడా ఆజ్ఞలన్నీ కూడా దాటిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు. इस आज्ञाओं में एक भी चूक गए तो भी सारा बाकी आज्ञाओं के भी चूक गया है। ఇవన్నీ కూడా చాలా జ్ఞానంగా దేవుడు రాసి ఉన్నటువంటి మాటలు. इसलिए ये सारा आज्ञा परमेश्वर बहुत तेज से दिया हुआ आज्ञा है। ఎవరైనా కూడా ఈ ఆజ్ఞలు దాటిపోయినట్లయితే अगर कोई एक व्यक्ति इस आज्ञा को चूक गया ఆజ్ఞల విషయంలో అపరాధి అవుతాడు అని చెప్పబడి ఉన్నది. तो उन्होंने सारा बाकी आज्ञाओं में पूरा भी गलत किया है। ఎందుకంటే क्योंकि ఆజ్ఞలు దేవుని యొక్క శాసనాలు అయి ఉన్నవి. ये आज्ञा परमेश्वर से आया हुआ एक शासन है। ఈ యేసు ప్రభువారు కూడా చెప్తూ ఉన్నప్పుడు यीशु भी जब इसके बारे में प्रचार किया ఆజ్ఞలను గైకొనండి అని చెప్పి ఉన్నాడు. यीशु ने कहा आज्ञाओं के अनुसार आप चलना है। చాలా మంది కూడా ఏమనుకుంటారంటే बहुत लोग ऐसे कहता है ఆజ్ఞలు అనగానే అదేదో చాలా బరువైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు. जब आज्ञाओं का हम सुनते हैं वो बहुत एक बड़ा बोझ है बोल के वो समझते हैं। మొదట 4 ఆజ్ఞలు కూడా దేవుని గురించి చెప్పబడి ఉన్నవి. पहले 4 आज्ञा देखे तो वो परमेश्वर का ओर से हमको मुड़ाता है। తర్వాత 6 ఆజ్ఞలు కూడా మానవుడు తీసుకోవలసిన మెళకువలను గురించి చెప్తూ ఉన్నాడు. और बाकी 6 आज्ञाओं के बारे में हम पढ़े तो इंसान एक व्यक्ति इस संसार में किस तरह जीना उनके बारे में सिखाया మనుషుల్ని है। చంపకూడదు, और दूसरों को हत्या ना करना, పొరుగువాడి భార్య వైపు చూడకూడదు, दूसरों का पत्नी तरफ ना देखना, పొరుగువాడి సొమ్ముని ఆశించకూడదు, और दूसरों का संपत्ति कुछ भी आशा नहीं करना, పొరుగువాడి దేనిని కూడా ఆశింపకూడదు. और दूसरों का व्यक्ति से कुछ भी आशा नहीं करना। ఇవన్నీ కూడా దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి కొన్ని కట్టడలుగా గమనించవలసి ఉన్నాం. ये सारा भी परमेश्वर हर एक इंसान को दिया हुआ एक आज्ञा है। ఈ ఆజ్ఞలను చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం. तो हमने इस आज्ञाओं के अनुसार हम जीना है। ఈ ఆజ్ఞల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఇంకా పరిశీలించినప్పుడు और जिस आज्ञा से जो अर्थ है हम और देखे तो యాకోబు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. हम पढ़ेंगे तो याकूब 2रा अध्याय 12 वचन में तुम उन लोगों के समान वचन बोलो और काम भी करो जिनका न्याय स्वतंत्रता की व्यवस्था के अनुसार होगा। ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇతరులకు అయోగ్యులుగా మనం కనపడకూడదని దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నదండి. यहाँ पर परमेश्वर कह रहा है कि हम दूसरों को कुछ भी उनका स्वतंत्रता से हम ना मुड़ाना, అది దేవుని యొక్క చట్టం అయి ఉన్నది. क्योंकि परमेश्वर से एक आज्ञा है। దేవుని యొక్క చట్టంలో और परमेश्वर में देखे तो ఎవరైనా సరే తప్పు చేసినట్లయితే अगर एक व्यक्ति गलत किया, దేవుడు మొట్టమొదట ఆజ్ఞలు ఇచ్చినటువంటి సమయంలో जब परमेश्वर पहले बार आज्ञा को दिया था వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. हम देखे तो वो लोग पत्थर से उनको मार देता था, చంపిన వాడిని చంపేసేయమన్నాడు.
और जिन्होंने हत्या करते हैं दूसरों को, उसको అసలు भी फिर చావు అనేటువంటిది ఆయన శాసనంలో కనబడకుండా చేయాలని దేవుడు అనుకున్నాడు. से- तो परमेश्वर ने ऐसे उद्देश्य किया कि उनका नजर में तो ये मृत्यु को नहीं देखना। దేవుని ప్రజలందరూ కూడా నీతిగా ఉండవాలని దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. परमेश्वर चाहता है कि हर एक उनका बच्चे सब भी एक धार्मिक जीवन बिताए। చాలా మంది ఏమనుకుంటారంటే बहुत लोग ऐसे सोचते దేవుని हैं ఆజ్ఞలు చాలా కఠినమైనటువంటివి, परमेश्वर का आज्ञा के अनुसार चलना बहुत कठिन है, వాటిని మనం పాటించలేము కాబట్టి हम उनके अनुसार नहीं चल सकते। ఆ ఆజ్ఞలను మనం పాటించడం అవసరం లేదు అని అనుకుంటారు. तो कुछ लोग ऐसे बोलते हैं कि हम उस आज्ञा को हम नहीं अनुसरण कर सकते हैं। ఆయన్ని మనం ప్రేమిస్తున్నామని जैसे हम दिखा सकते हैं कि हम ఈ कैसे, ఆజ్ఞలను పాటించడం వల్ల మనం గమనిస్తూ ఉన్నాం. हम जिस आज्ञा के अनुसार चलना है परमेश्वर को प्रेम करना। కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకుందాం, इसलिए हम एक बार सोचेंगे దేవుని ఆజ్ఞల్లో ఎక్కడైనా పొరపాటు ఉన్నదా? क्या परमेश्वर के आज्ञा में कोई जगह में गलत है? అది దైవ జ్ఞానంతో దేవుడు సెలవిచ్చి ఉన్నటువంటి మాటలు. परमेश्वर का आज्ञा पूरा भी प्रभु ने दिया। మనకు ఉండవలసినటువంటి హద్దులను ఆయన నియమించి ఉన్నాడు. जहाँ प्रभु हम रहना है वो सारा भी परमेश्वर पर पहले ही आज्ञा में लिखा ఆ है। హద్దుల్లోనే మనుషుడు ఉండవాలని సెలవిచ్చి ఉన్నాడు. तो हम उसी आज्ञाओं के बीच में हम रहना है। అందువలన ప్రకటన గ్రంథం అంతటిలో కూడా इसलिए हम प्रकाशित वाक्य पूरा पढ़े तो దేవుని ఆజ్ఞలు గైకొనుచు परमेश्वर का आज्ञा को मानते हुए యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళ మీదకి यीशु के अनुसार जो गवाही देते हैं సాతానుడు బయలుదేరతాడని చెప్పబడి ఉన్నది. उनका ऊपर शैतान ने हमला करेगा, उनको गिराने के लिए कोशिश करेगा। దేవుని ఆజ్ఞలు చాలా ఖచ్చితంగా పాటించాలి. तो हम सभी भी परमेश्वर का आज्ञा को मानना है। ఆ ఆజ్ఞలను పాటించినప్పుడే మనం దేవుని బిడ్డలుగా చెప్పబడుతూ ఉంటాం. जिन व्यक्ति ने प्रभु का आज्ञा को मानते हैं वो परमेश्वर का बच्चे ठहराता है। ఎప్పటికప్పుడు కూడా మనం పరిశీలించుకోవాలని దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. हर पल हम हमारा खुद के बारे में हम सोचना है, అవి మన ఇంటి మీద రాసుకోమన్నాడు దేవుడు. और हमारा जीवन कैसे है हम మన सोचना ఇంటిలో है। ఎక్కడ కనబడినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు ఉండేటట్లుగా రాసుకోమన్నాడు. तो परमेश्वर ने कहा हमारा घर में और जहाँ भी देखे वो हर जगह में प्रभु का वचन दिखना है। వాటిని కూర్చుండేటప్పుడు మాట్లాడమన్నాడు. जब हम बैठते हैं हम प्रभु का वचन के बारे में चर्चा करना है। నడిచినప్పుడు వాటిని గురించి మాట్లాడమన్నాడు. जब हम बाहर चलते हैं प्रभु का वचन మన की याद करना है। బిడ్డలకు వాటిని గురించి చెప్పమన్నాడు. और वचन के बारे में भी हमारे बच्चों को सिखाना है। దేవుని యొక్క జ్ఞానాన్ని వివరించేటువంటి రీతిగా అవన్నీ కూడా పఠనం చేయమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. और परमेश्वर का ज्ञान को अध्ययन करने का इतना ज्यादा हम प्रभु का ज्ञान बच्चों को सिखाना है। మనుషుడు వాటిని ఆలోచించడం లేదు. लेकिन आप देखें तो इंसान प्रभु का आज्ञा के बारे में नहीं सोच रहा है, ఎందుకంటే మానవుని యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా దైవానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటుంది. क्योंकि हर एक इंसान का ज्ञान परमेश्वर का रास्ते को व्यतिरेक रूप से चल रहा है। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకున్నాం, इसलिए आइए हम एक बार सोचेंगे దైవ జ్ఞానాన్ని మనము ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం. प्रभु का ज्ञान को और आज्ञा को हम कितना हम पालन कर रहा है। దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎంతవరకు చదువుతూ ఉన్నాం. प्रभु का ज्ञान को हम कितना तक हम पढ़ रहा ఆ है। జ్ఞానాన్ని బట్టి మన జీవిత యాత్రని నడుచుకుంటూ ఉన్నామా అనేది ఆలోచించవలసి ఉన్నాం. जैसे वचन में है वो वचन के अनुसार हम चल रहा है ना चल रहा है। కొంతమంది దీనికంటే ఇంకా మంచివి అని కొన్నిటిని పాటిస్తూ ఉంటారు. कुछ लोग और इसका भी अच्छे वचन और ये है वो है बोल के भी उसका अनुसार जीने के लिए चलते हैं। కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటివి लेकिन इस सारा बातों के भी ज्यादा ఆజ్ఞలుగా భావించవలసి ఉన్నాం. हम आज्ञा के बारे में हम सोचना है और वो आज्ञा के अनुसार चलना है। దేవుడు నోటితో చెప్పి ఉన్నాడు, परमेश्वर उनका खुद मुंह से दिया, వేలుతో రాసి ఉన్నాడు, उनका अंगुली से लिख के दिया, వాటిని పరిశుద్ధ మందసంలో పెట్టి ఉన్నాడు. और देखे तो एक पवित्र वो पेटी में रख के दिया है। మానవుడు చేసినటువంటి పాపానికి బదులుగా इंसान जो पाप किया उनके जगह में అతను రక్తాన్ని చిందించవలసి ఉన్నాడు. यीशु खून बहाया। యేసు ప్రభువారు భూమి మీదకి రాకముందు जब यीशु इस संसार में आने के पहले మనుషుడు చేసినటువంటి ప్రతి పాపానికి కూడా जो इंसान किया हर एक पाप के लिए అతను బలివ్వవలసి ఉన్నాడు. तो यीशु ने एक बलि चढ़ाने वाले था। ఆ బలికి బదులుగా ప్రభువుని భూమి మీదకి పంపించి ఉన్నాడు. परमेश्वर वो बलि चढ़ाने था लेकिन उसके जगह में परमेश्वर यीशु को इस संसार में भेजा। మానవుడి పాపముల కోసమై इंसान का पाप के लिए యేసు ప్రభువారిని దేవుడు బలిచ్చి ఉన్నాడు. परमेश्वर ने यीशु को बलि चढ़ाया। మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ గొప్ప త్యాగాన్ని మానవుడి కోసం చేసి ఉన్నాడు. परमेश्वर हमको प्यार किया इसलिए इतना बड़ा त्याग को
परमेश्वर उठाया। మరి దేవుడు చేసి ఉన్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని जो परमेश्वर इतना बड़ा त्याग किया, మనము కూడా ఒకసారి పరిశీలించుకుందాం. हम भी ध्यान से एक बार देखेंगे। మన కోసం ఒక ఆయన బలైపోయి ఉన్నాడు, हमारे लिए एक व्यक्ति बलि चढ़ाया, మనం ఎలాగ నడవాలో నేర్పించి ఉన్నాడు, और उन्होंने हमको सिखाया हम किस तरह इस संसार में आगे जाना है। ఆయన పాపాన్ని అసహించుకున్నాడు, उन्होंने पाप को दूर किया పాపులు ఎలా జీవించాలో ఆయన బోధించి ఉన్నాడు. और हमको सिखाया कि एक पाप व्यक्ति कैसे उनका वो पवित्र जीवन जी सकते हैं। మరి ఈ మాటలన్నింటినీ కూడా మరలా మరలా ధ్యానం చేసుకుంటూ యేసు ప్రభువారికి దగ్గరగా జీవించవాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. तो इस सारे वचन को हम हर दिन पढ़ते हुए, बाइबल की पढ़ते हुए हम हर दिन एक अच्छा जीवन जीना है, यही परमेश्वर का आशा है। కాబట్టి వాటిని ఎక్కడ రాసుకోవాలి అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం. तो इसलिए हम वचन के अनुसार चलना बहुत मूल्य है। అవన్నీ కూడా ये सब भी దేవుడు హిబ్రీలకు రాస్తున్నటువంటి పత్రికలో రాస్తూ ఉన్న మాటలను మనం గమనించుదాం. हम इब्राहिम के पत्र में भी ऐसे लिखे हैं। ఇవన్నిటినీ కూడా హిబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ये सारा बातों के बारे में इब्रानियों 8वें अध्याय में लिखे हैं। 10వ వచనంలో, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు యుందురు. 8:10 हम पढ़े तो इब्रानियों 8 अध्याय 10 वचन में ऐसे लिखे हैं, फिर प्रभु कहता है कि जो वाचा मैं उन दिनों के बाद इस्राएल के घराने के साथ बांधूंगा, वहाँ यह है कि मैं अपने व्यवस्था को उनके मानव में डालूंगा। వాటిని మన హృదయాల్లో వ్రాస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. इस व्यवस्था व आज्ञाओं को हमारा हृदय का ऊपर लिखाऊंगा। మన హృదయములో వ్రాసి ఉన్నటువంటి ఆజ్ఞలే దేవుని యొక్క ఆజ్ఞలు. जो आज्ञा हमारे हृदय में लिखे है वही परमेश्वर का आज्ञा। ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవటానికి మన హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచవలసి ఉన్నాం. इस सारे बातों के ऊपर हम ध्यान रखने के लिए हम परमेश्वर के पास रहना है। ఈ విషయాన్ని యేసు ప్రభువారి యొక్క విలువైన రక్తములో కడిగి, तो इस सारे वचन यीशु का पवित्र लहू में మనము ఆజ్ఞలు మీరిపోయినట్లయితే हम पवित्र लहू में हमारा पाप से माफी मांग के और आज्ञा के अनुसार हम चलेंगे। ప్రభు యొక్క రక్తములో కడగబడిన వాడముగా अगर आज्ञा के अनुसार नहीं है तो हम प्रभु के लहू से हम माफी मांगेंगे। దేవుని దగ్గర మనం నిష్కపటులుగా ఉండవాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. और पवित्र जीवन जीना प्रभु जानते हैं। ఆ విధంగా ఉండవాలని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాం. आइए हम इस तरह जीवन हम आगे चलाएंगे। ప్రార్థన చేసుకుందాం. आइए दुआ करेंगे। ఘనుడు అయిన మా దేవ, अतिमान हमारा परमेश्वर, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, पवित्र हमारे पिता, మీరు సెలవిచ్చి ఉన్నటువంటి ఆజ్ఞలను पिता जो आज्ञा आप हमको दिया మేము పాటించుటకు కావలసిన ఆత్మను మాకు అనుగ్రహించండి. उस आज्ञा के अनुसार जीना हमको सिखाइए। వాటిని ధ్యానించుకుంటూ और उस आज्ञा के अनुसार चलते हुए మా హృదయమును పలకల మీద వాటిని వ్రాసుకొని हमारा हृदय में लिखते हुए ఆ ప్రకారంగా జీవించుటకు సహాయమును దయచేయమని उस तरह हम जीने के लिए प्रभु आप मदद कीजिए। యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ये दुआ यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।